కూడా అక్కడే దొరుకుతాయి, ఈఎంఐలు కూడా అక్కడే దొరుకుతాయి. ఎందుకు ఎడుతున్నావు నువ్వు డీమార్ట్కి? కావాల్సింది ఏమిటి? చీపురు కట్టకి డీమార్ట్కి ఎడతావా? బుద్ధి ఉందా? మన ఇంటి ముందు నుంచే చీపుళ్ళు, ఆ చీపుడు వాడు చచ్చిపోవాలి అక్కడ. ఇక్కడ మార్చుకోండి అమ్మా, నమస్కారం పెట్టి కూర్చున్నా. పేదవాళ్ళ దగ్గర, చిల్లర వర్తకుల దగ్గర వస్తువులు కొనండి, పెద్ద దుకాణాలకి వెళ్ళకండి. ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం. మన ఇంటి ముందు నుంచి రోజు తిరుగుతున్నారండి. నీకు బిస్కెట్లు కావాలి, డీమార్ట్కి వెళ్ళి బిస్కెట్లు కొంటావా? ఏదో బిస్కెట్లు అమ్మడానికి సామాన్యుడు లేడానికి సైకిల్ వేసుకొచ్చాడు అతను. మనకు అసలు చౌక నచ్చదో. బిస్కెట్ అంటే 100 రూపాయలు ఉండాలి, ఎందుకంటే నాశనం అయిపోవాలి కదా. సగం తినాలి, సగం కుక్కకు పెట్టాలి. అప్పుడు ఇది కుక్క బిస్కెట్ అయింది. మనకి ప్రతిదీ ఖరీదు ఎక్కువ. మన ఇంటి పక్కనే చిన్న స్కూల్లో బాగా పాఠాలు చెబుతారు, మనకు నచ్చదో. ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ 3 ఎకరాల అమ్మాయి. ఈ నాగరికతను బయటపడడానికి ఎవరు మారాలండి? కలియుగం మారిపోవాలా? మీరు మారితే చాలమ్మా, ఇక్కడ ఉండేవాళ్ళు మారితే చాలు, ముఖ్యంగా మహిళలు మారితే చాలు. నమస్కారం పెడుతున్నా. అందులో కూడా కొంచెం తేడా ఉంది. ఆలోచన ఉండాలమ్మా. చాలా సంతోషం మీరు అభినందించినందుకు. ఇది మంచి మాట, ఇది మంచి మాట. ఆచరించండి. మీ ఇంటి ముందు వెళ్ళే వాళ్ళ దగ్గర చీపురు కట్ట కొనండి.